హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాజ్యాధినేతకు ఇంకా బడా బిలియనీర్కు మధ్య ఇన్నాళ్ళు కొనసాగిన ఒక సంబంధం, అంటే ఇద్దరు మంచి ఫ్రెండ్షిప్ చేసుకున్నారు అనుకోండి. అమెరికా ఎన్నికల ముందు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కోసం, ఆయన గెలవడం కోసం కాలికి బలపం కట్టుకొని తిరిగాడు ఎలాన్ మస్క్. అమెరికాలో ఎంతోమంది బిలియనీర్లు టెక్ జాయింట్లు ఉన్నా కేవలం మస్క్ మాత్రమే డొనాల్డ్ ట్రంప్ను బహిరంగంగా సపోర్ట్ చేస్తూ డెమోక్రాట్ పార్టీని విమర్శిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ట్రంప్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంట వెళ్ళాడు. అతడితో బిలియనియర్ మస్క్, అతడికి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండానే ట్రంప్కి ఇలా మద్దతు ఇస్తాడని ఎవరు అనుకోలేదు, అనుకోరు కూడా. తప్పకుండా తెర వెనక ఒక పెద్ద ప్లాన్ ఉండే ఉంటుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. సరే, ఇంతవరకు బాగానే జరిగింది, ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇక్కడే అందరూ ఊహించినట్టుగానే ట్రంప్ అధ్యక్షుడు కాగానే మస్క్కు ఒక కీలకమైన పోస్ట్ ఇచ్చేశాడు. అదేంటంటే డాజ్, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే విభాగాన్ని ఏర్పాటు చేసి ఆ విభాగానికి మస్క్ని హెడ్గా నియమించాడు ట్రంప్. ప్రభుత్వం ఏ ఏ శాఖల్లో అత్యధికంగా నిధులు ఖర్చు చేస్తుంది, ఎక్కడ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారో గుర్తించి ఆయా శాఖల్లో నిధులు భారీగా కోత పెట్టాడు. అంతేకాకుండా వేలాది మంది ఉద్యోగులను ఒక్క సంతకంతో ఇంటికి పంపించేశాడు. మస్క్ నిర్ణయాలపై ట్రంప్ ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా సంతకాలు పెట్టుకుంటూ పోయాడు. మనం అడిగిన సంతకాలు అడిగినట్టు. ఓవెల్ ఆఫీసును కూడా మస్క్ తన సొంత ఇంట్లో మార్చేసుకున్నాడు. తన చిన్న కొడుకుతో పాటు ఎప్పుడూ ట్రంప్ ఆఫీస్లో కనిపించేవాడు. ట్రంప్ నిర్ణయాలన్నింటినీ మస్క్ ప్రభావితం చేస్తూ వచ్చాడు. అసలు యుఎస్ అధ్యక్షుడు ట్రంపా మస్కా అనే విమర్శలు కూడా ఆ మధ్య వచ్చాయి. చాలామంది డౌట్ పడ్డారు. ఇంతలా సాగింది వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్. ఇప్పుడు ఆ బంధం విడిపోయే టైం వచ్చేసింది. నిజంగానే దాదాపు విడిపోయారని చెప్తుంది వైట్ హౌస్. ట్రంప్ ప్రవేశపెట్టాలని చూస్తున్న స్పెండింగ్ బిల్ను మస్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. దీనికి వ్యతిరేకంగా లాబింగ్ కూడా చేశాడు. కానీ ట్రంప్ మాత్రం ఆ బిల్పై గట్టిగానే ఉన్నాడు. ట్రంప్ నిర్ణయంపై మస్క్ తీవ్రంగా వద్దన్నాడు, అసలు కుదరదని చెప్పి అన్నాడు. దీంతో గత కొన్ని రోజులుగా ట్రంప్కు వ్యతిరేకంగా తన సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. గురువారం జర్మన్ లీడర్తో ఓవెల్ కార్యాలయంలో జరిగిన మీటింగ్లో మస్క్పై తనకున్న అసంతృప్తి చెప్పాడట. ఈ విషయం తెలిసి ట్రంప్పై అనేక ఆరోపణలతో మస్క్లు ట్వీట్ చేస్తూ వచ్చాడు. దీనికి ప్రతిగా ట్రంప్ కూడా స్పందిస్తున్నాడు. మస్క్ ఇలానే వ్యవహరిస్తే ప్రభుత్వ కాంట్రాక్టులు రద్దు చేస్తానని, ట్యాక్సులు కూడా పెంచుతారని హెచ్చరించాడట. ట్రంప్ హెచ్చరికలతో టెస్లా స్టాక్ ఒక్కసారిగా పడిపోయింది. మనోడు తెలుసుగా మీకు టెస్లా. అయితే ఇప్పటికే మస్క్ కూడా వార్నింగ్ ఇచ్చాడు. తనపై ఇలా ఒత్తిడి తెస్తే అమెరికా వ్యోమగాములు వాడుతున్న స్పేస్ ఎక్స్ క్రాఫ్ట్ను డీకమిషన్ చేస్తానని బెదిరించాడు. వైట్ హౌస్ వేదికగా జరుగుతున్న ట్రంప్ మస్క్ డ్రామాను అమెరికా ప్రజలతో పాటు ప్రపంచమంతా గమనిస్తుంది. నిన్న మొన్నటి వరకు నాకు నువ్వు నీకు నేను అనుకుంటూ అమెరికాతో పాటు ప్రపంచ దేశాలను ఒక ఆట ఆడుకున్న జంట మధ్య ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? ఇది నిజంగా ఉన్న అభిప్రాయ భేదాలా, లేకపోతే ఇంకేదన్నా డ్రామానా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. మొత్తం మీద 130 రోజుల పాటు స్పెషల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్లా పనిచేసిన మస్క్ గత వారమే ఆ పోస్ట్ నుంచి బయటకు వచ్చేశాడు. ట్రంప్ కూడా తన బిల్లును నెగ్గించుకోవాలని చూస్తున్నాడు. మరి వీరిద్దరి మధ్య వివాదం రానున్న రోజుల్లో ఏ మలుపు తిరుగుతుంది? ట్రంప్ ప్రభుత్వాన్ని పడేసేంత సీన్ మస్క్కుందా? ట్రంప్కి మస్కే ఎదురు తిరుగుతాడా? ట్రంప్ గుట్టేదో తొందరలో మస్క్ బయట పెడతా అంటున్నాడు. మరి ఏం బయట పెడతాడు, ఏం జరుగుతుందో చూడాలి.